రంగారెడ్డి జిల్లా కంచి గచ్చిబౌలిలోని భూముల్ని అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం సరికాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. కంచి గచ్చిబౌలిలో 400 ఎకరాలపై హైకోర్టులో కేసు నడుస్తోందని వివరించారు. ఓ ఎన్జీఓ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందన్నారు సంజయ్. కోర్టులో కేసు ఉన్న విషయం తెలిసి కూడా భూముల చదును పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని చెప్పారు. చెట్లను తొలగిస్తూ మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కంచి గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అన్నారు సంజయ్.